అక్కడ మతోన్మాదం మేము రాజ్యం వెళ్తాము అనేటువంటి సందేశం ఇస్తున్నాడు కదా, స్టేట్మెంట్లో అదే చూపిస్తున్నారు కదా. అదే చూపెడుతున్నాడు కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మిగతా సమాజం కదా. ఎస్. ఓవైసీ ఆ కళ కనడంలో ఓవైసీ కళనే రాత్రి పొద్దున అదే కళలు కంటాడు. ఓవైసీ ఆ కళ కనకపోతే ఇంకో కళ కంటాడా? అవును. ఈ దేశంలో పూట భారత రాజ్యాంగం సుభిక్షంగా ఉండాలని ఓవైసీ కళ కంటాడా? ఈ దేశంలో పూట అంబేద్కర్ ఆలోచనలు అమలు కావాలని ఓవైసీ కళలు కంటాడా? జై భీమ్ జై భీమ్ అందమైనటువంటి ఒక నినాదం ఇస్తారు. జై భీమ్ జై భీమ్ ఎంత ఆచరణ యోగ్యం కాదో జోగేంద్రనాథ్ మండల్కి ఏం పట్టింది? ఈ రోజున బంగ్లాదేశ్ లోపట హత్యకు గురిగా పడుతున్నటువంటి ప్రతి హిందువు దళిత సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తే. జోగేంద్రనాథ్ మండల్ మాటలిని మొహమ్మద్ అలీ జిన్నా కుయుక్తులకు మోసపోయి ఈస్ట్ పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్లో నిరుపేదలైనటువంటి దళిత హిందువులు ఆ రోజున ఉన్నారు. తర్వాత జోగేంద్రనాథ్ మండల్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పాకిస్తాన్ కట్టుబట్టలతోటి భారతదేశానికి వచ్చిండు. ఈ రోజున అక్కడ హత్యలకు అత్యాచారాలకు గురవుతుంది హిందూ దళిత సమాజమే. ఒక్క దళిత సమాజం సంఘం మాట్లాడదే. ఎందుకంటే చంపుతున్నోడు ముస్లిం మతోన్మాది, చంపబడుతుంది హిందూ కాబట్టి నోర్లు తెరవవు. ఈ సెక్యులిజం అడ్డు కూడా వస్తుంది మధ్యన, మన కళ్ళకు బయళ్ళు గమ్ముతాయి. ఆల్ ఐసాన్ రఫా, ఆల్ ఐసాన్ పాలస్తీనా అన్నటువంటి వాళ్ళు ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ అని ఎందుకు కనబడదు? అక్కడ చంపబడుతుంది హిందూ కాబట్టి మీ సెక్యులర్ కళ్ళకు కనబడదు. ఈ రోజున ఓవైసీ ఏం కోరుకుంటాడు? ఈ దేశం లోపల ఇస్లామిక్ షరియత్ లానే కావాలంటాడు. అదే కదా ఓవైసీ కోరుకుంటుంది. షరియత్ లా నాకు కావాలనుకుంటాడు, ఇస్లామిక్ రాజ్యం కావాలనుకుంటాడు. రజాకార్లు స్థాపించినటువంటి పార్టీ, రజాకార్ల వారసత్వాన్ని వంటబట్టించుకున్నటువంటి పార్టీ ఈ దేశాన్ని భారత్లో అంతర్భాగమే కావద్దు హైదరాబాద్ సంస్థానాన్ని అని వేలాది మంది హిందువుల మీద ఊచకోత కోసినటువంటి కాసిం రజ్వీ వారసత్వం అది కోరుకోకపోతే ఇంకేం కోరుకుంటుంది? ఓవైసీ పొద్దున మధ్యాహ్నం రాత్రి అదే కళలు